హలో అండి, వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. చాలా రోజుల తర్వాత మనం రెసిపీలోకి వచ్చాము. కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే ఈ గ్యాప్లో ఒక చిన్న రెసిపీ చేసామండి. చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇదేంటంటే మసాలాతో క్యాబేజీ కర్రీ ఎలా చేయాలి విత్ కాంబినేషన్లో శనగపప్పు, పచ్చి శనగపప్పు. చాలా అదిరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చెప్పేస్తాను. క్యాబేజీ ఒక చిన్న సైజు ముక్క కట్ చేసుకొని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక కప్పు శనగపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెండింటిని కూడా మన కుక్కర్లో వేసి బాగా ఒక 3 times బాగా వాష్ చేయండి. అలాగే పచ్చి శనగపప్పు, క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, వీటన్నిటిని కూడా వాటర్లో ఒక 3 times వాష్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే క్యాబేజీలో కూడా ఎక్కువ కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడుతుంటారు. అయితే కడుక్కున్న తర్వాత మనకి కావలసినంత, అంటే మనకి క్యాబేజీ, పచ్చిశనగపప్పు ఎంత క్వాంటిటీ అయితే ఉందో అదే క్వాంటిటీ సరి సమానంగా వాటర్ వేయండి. వేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్, అంటే 4 విజిల్స్ అయితే బాగా మెత్తగా అవుతుంది, 3 విజిల్స్ అయితే మీడియంగా ఉంటుంది. మీ చాయిస్. వీలైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పెడితే ఇంకా మంచిది. అలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి మనం స్టవ్ మీద పెట్టేసాము. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్లో ఒక నాన్ స్టిక్ కడాయి ఒకటి తీసుకొని దాంట్లో మనం ముందుగా పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకుంటాము. అయితే మనకి కూర్మాకి సరిపడగా, మసాలాకి సరిపడగా ఆయిల్ తయారు చేసుకొని ఆయిల్ వేసుకుంటాం. అయితే ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు బాగా మగ్గాలి. అలాగే మన ఫేవరెట్ ఇది కరివేపాకు ఖచ్చితంగా వేయండి. చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర పసుపు ఉంటే పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. చాలా బాగుంటుంది. మనకి తినేటప్పుడు పసుపు అనేది ప్రతి కూరలో యూజ్ చేయండి, మనకి చాలా మంచిది. ఇదేంటి మసాలా. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఒక్కసారి కొద్దిగా వేసి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేయండి. చూడండి, బాగా మగ్గిపోయిన తర్వాత మనం కుక్కర్లో 3-4 విజిల్స్ అయిన తర్వాత తీసుకున్న ఈ పచ్చిశనగపప్పు, క్యాబేజీని మనం ఈ యొక్క మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల కాంబినేషన్లో వేసి బాగా పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ని ఫ్రై చేస్తున్నాం. ఆయిల్లో బాగా మగ్గిస్తున్నాం. ఆల్రెడీ పచ్చిశనగపప్పు, క్యాబేజ్ బాగా ఉడికిపోయింది. చూసుకునేటప్పటికి చూడండి ఎంత బాగా మిక్స్ అయ్యి ఎంతో కమ్మగా వాసన వస్తుంటుందండి మసాలాతో. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా కారం వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. కాకపోతే ఇది మసాలా కర్రీ కాబట్టి 1/2 స్పూన్ మాత్రం కొద్దిగా పెంచి వేయండి. అలాగే సాల్ట్, అంటే ఉప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు. మేము ఇక్కడ ఉప్పు వేసామండి, మీరు కూడా సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ ఉప్పు, పసుపు బాగా కారం కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసిన తర్వాత టమాటాలు, ముందుగా బాగా పండిన టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసి ఒక బాగా దగ్గరగా డీప్ ఫ్రై చేసేసి మూత పెట్టుకోవడమే. అలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఒక 2 minutes ఫ్రై చేస్తే మనకి మసాలా క్యాబేజ్ కర్రీ తయారైపోయింది. ఇది చపాతీ, పుల్కా, అన్నంలోకి అయితే ఇంకా సూపర్. ఇంకా చపాతీలకైతే నాన్ స్టాప్, అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని కొద్దిగా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేసి మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.